హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ నీలిమా హరీష్ వ్లాగ్స్. ఎలా ఉన్నారండి అందరూ? మేమైతే చాలా బాగున్నాం ఫ్రెండ్స్. మీరు కూడా బాగుండాలి మనస్ఫూర్తిగా కోరుకున్నా అండి. ఈ వీడియో అయితే నిన్నటి కంటిన్యూషన్ అనమాట. ఈరోజు అయితే ఫ్రైడే కదా, ఇంక మార్నింగ్ అయితే ముగ్గు పెట్టేసి ముగ్గులు అయితే కొంచెం పూలు అయితే వేస్తున్నానండి. ఇంకా వర్షం కూడా స్టార్ట్ అయిందనమాట. మళ్ళీ తుఫాన్ ఉందని చెప్తున్నారండి. ఇంకా నేను లేసి తలకే చిన్న చిన్న చినుకులు అయితే పడుతున్నాయి. ఇంకా ఫ్రైడే కదా, ఇంకా ముగ్గు పెట్టకుండా ఎలా ఉందామని చెప్పి అయితే కొంచెం ముగ్గు అయితే పెట్టేశాను. ఇక నేనైతే బయట ముగ్గేసి వచ్చేసి ఒక బ్లౌజ్ అయితే కట్ చేసి పెట్టుకున్నాను అండి. ఇంకా పిల్లలు ఈయనైతే లేదు, ఆ లోపు అయితే ఒక బ్లౌజ్ అయితే కట్ చేసి పెట్టుకున్నాను. ఇంకేందంటే ఈ వారం 10 రోజులు అనమాట, బాగా ఎక్కువ బ్లౌజెస్ ఉంటాయి. చూడాలి వీడియోస్ కూడా కంటిన్యూగా పెట్టగలుగుతానో లేదో. క్రిస్మస్ కదండి, ఈ క్రిస్మస్ 4 రోజులే బాగా ఎక్కువ బ్లౌజులు వస్తాయి. తర్వాత అంతా ఖాళీగానే ఉంటామన్నమాట. ఇంకా బ్లౌజ్ కట్ చేసి పెట్టుకున్న తర్వాత ఇంక నేనైతే టిఫిన్ చేద్దామని చెప్పి వచ్చేసానండి. ఇంక రాత్రి అయితే పెసలు నానేసాను కదా, ఇంకా అవైతే మిక్సీ పట్టేసి ముందు ఉప్మా అయితే చేద్దాము. ఇంకా ఆయన లేసేలోపు ఉప్మా చేసేస్తే ఇంకా ఆయన లేసి పెసరట్లయితే వేస్తాడండి. ఇంకా నేనైతే బాండలు పెట్టేసుకొని ఆవాలు, జీలకర్ర, పచ్చిశనగపప్పు అండ్ ఒక ఆనియన్, పచ్చిమిర్చి అయితే వేసేసుకొని ఒక గ్లాస్ రవ్వ అయితే వేసానండి. మనకి పెసరట్లోకే కదా అని చెప్పి తక్కువే కదా అని ఒక గ్లాస్ అయితే చేశాను. మా వాళ్ళు అయితే టిఫిన్ లేనిదే అస్సలు తినరు. ఇంక నేను ఈ బ్లౌజెస్ గోల్లో పడి నిన్న మొన్న దోశకి ఇడ్లీకి ఏం వేయలేదు. ఇంక ఈరోజు అయితే పెసరట్టుతో కానిచ్చేస్తున్నాము. ఇంకా దీంట్లో అయితే కొంచెం కరివేపాకు అయితే వేసానండి. వీడియో కంటిన్యూ అవుతూ ఉంటుంది ఫ్రెండ్స్, చూస్తూ ఉండండి. నా వీడియోస్ నచ్చితే చిన్న లైక్ అయితే ఇచ్చేయండి ఫ్రెండ్స్. మీరు ఇచ్చే లైక్ అనేది వృధా అవ్వకుండా నా వీడియో అనేది ఇంకొంతమందికి రీచ్ అయ్యేలా చేస్తుంది. ఇంకా నేనైతే నీళ్ళు అయితే పోసేసుకుంటున్నాను అండి. 2 గ్లాసులు నీళ్ళు అయితే పోసుకున్నాను. 1 గ్లాసు రవ్వకి 2 గ్లాసుల నీళ్ళు అయితే పోసుకుంటే సరిపోతుంది. దీంట్లో కొంచెం పసుపు వేసుకున్నానండి. పసుపు అనేది ఆప్షనల్ అనమాట, కానీ నేనైతే వేస్తాను. కొంచెం ఉప్పు వేసుకున్నాను. ఇంకా మా హస్బెండ్ అయితే లేసి వచ్చి జీడిపప్పులు వేయలేదే అని చెప్పి జీడిపప్పులు అయితే వేస్తున్నా అండి. ఇంకా ఉప్మాలో అయితే మామూలు ఉప్మా కంటే జీడిపప్పు ఉప్మానే ఎక్కువ ఇష్టంగా తింటారు. ఇంకా అందుకని జీడిపప్పులు అయితే మిస్ కాకుండా వేస్తున్నాడు అనమాట. ఇంకా మా ఇంట్లో అయితే పొద్దున్నే ఒక మినీ యుద్ధం అయితే స్టార్ట్ చేసిందండి. నిన్న ఈవినింగ్ ప్రోగ్రెస్ కార్డులు ఇచ్చారంట. ఇంకా సైన్ పెట్టమని చెప్పి అయితే తీసుకొచ్చారు. ఇంకో ఉదయం నుంచి యుద్ధం అయితే జరుగుతూ ఉంది. పిల్లలు స్కూల్కి వెళ్ళిన దాకా ఆ మినీ యుద్ధం అయితే జరిగింది. సైన్ పెట్టమని ఒక సబ్జెక్ట్లో ఏమో మార్కులు తగ్గాయండి. ఇంక అందుకని వాళ్ళ నాన్న నేను సైన్ పెట్టను అని చెప్పి అన్నాడు. ఇంక అందుకని ఏడుస్తూ అలానే ఉన్నారు. ఇంక పోయిందాక అలా సతాయిచ్చి ఇంక పోయేటప్పుడు అయితే సైన్ పెట్టి పంపించాడు. ఇంక ఈ పెసరట్టు ఉప్మాలోకి అల్లం చట్నీ అయితే కాంబినేషన్ బాగుంటుంది. ఇంకా లేట్ అయిపోతుంది కదా అని చెప్పి అయితే ఇలా మామూలు చట్నీ అయితే చేసేసామన్నమాట. ఇక్కడ పచ్చిమిరపకాయలు అయితే నేను నూనెలో అయితే వేయించలేదండి, నూనె లేకుండానే వేయించుతున్నాను. నూనె లేకుండా వేయించితే టేస్ట్ అనేది బాగుంటుంది. ఇంకా పల్లీలు కూడా నూనె లేకుండానే వేయించుతున్నాను. ఇంక ఇవైతే ఏం చేసుకున్నాం కదా, నేనైతే మిక్సీ పడుతున్నాను. ఇంకా మా హస్బెండ్ అయితే పెసరట్లు అయితే వేస్తుందండి. ఇద్దరం చేస్తాము, ఇద్దరం ఇంటి దగ్గర ఉంటే ఇద్దరం చేస్తాము, లేకపోతే నేను ఒక్కదాన్ని అయితే చేసుకుంటాను. స్పెషల్గా ఏమైనా చేస్తే మాత్రం ఖచ్చితంగా ఆయనే చేస్తాడండి. నేనైతే అందిస్తాను అంతేను, ఎందుకంటే నాకంటే ఎక్కువ పర్ఫెక్ట్గా చేస్తాడనమాట. ఇక నేనైతే ఆనియన్స్, క్యారెట్, కొత్తిమీర అవన్నీ కట్ చేసి ఇస్తూ ఉంటే ఆయన అయితే పెసరట్లయితే వేసేసారు. పిల్లలైతే ప్రోగ్రెస్ కార్డ్ సైన్ పెట్టలేదని చెప్పి ఇద్దరు చెరువుకు మొత్తం మీద చేరి
అడుగుతూ ఉన్నారు, నానా సైన్ పెట్టు, నానా సైన్ పెట్టు అని చెప్పి. ఇక మీ ఇంట్లో కూడా ఇలాంటి సిచ్యువేషన్ వస్తుందా అండి పిల్లలతోటే? ఇంకా మరీ మార్కులు అయితే ఏం తక్కువ రాలేదండి. A1 గ్రేడ్ వచ్చింది. చింటూకి అయితే 5th ర్యాంక్ ఏమో వచ్చింది. పోయినసారి 2nd ర్యాంక్ వచ్చింది. ఎందుకు 5th ర్యాంక్ వచ్చిందని అయితే కొంతసేపు అడిగాడు. ఇంకా అడిగేతలకే వాళ్ళైతే ఏడ్చేశారు. ఇంకా అలా అలా కొంతసేపు అడిగి పిల్లలు స్కూల్కి వెళ్ళే టైంలో అయితే సైన్ పెట్టి అయితే ఇచ్చేశాడు. మరీ చదవకుండా ఏముండండి, బాగానే చదువుతారు. మళ్ళీ అడగకపోతే మరీ ఎక్కడ డల్ అయిపోతారా అని చెప్పి అయితే ఇంకా అడుగుతామన్నమాట ప్రోగ్రెస్ కార్డ్ ఇచ్చినప్పుడు. ఇంక ఇక్కడైతే పెసరట్టు అయితే వేసేస్తున్నామండి. టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది. మీరు కూడా ట్రై చేయండి. అంటే ఇదేం ట్రై చేసేంత పెద్ద డిష్, తెలియని డిష్ అయితే ఏం కాదు. అందరూ చేసుకుంటూనే ఉంటారు కదా. ఇంక ఇక్కడైతే క్యారెట్ అండ్ కొత్తిమీరతో కూడా దోశలు అయితే వేసేస్తున్నామండి. ఇంకా నిన్నైతే ఫ్లైట్ రెస్టారెంట్కి అయితే వెళ్ళామండి. నెల్లూరులోనే బావుచి అనమాట, కొత్తగా కట్టారు. పైన ఫ్లైట్లో ఎలా ఉంటుందో అలా ఉంటుందన్నమాట. నైట్ టైం అయితే ఇంకా సూపర్గా ఉంటుందండి. నెల్లూరు మొత్తం కనిపిస్తుంది. వ్యూ అనేది చాలా బాగుంటుంది. ఇంక మేమైతే నిన్న మధ్యాహ్నం అయితే వెళ్ళామండి. ఫుడ్ అయితే టేస్ట్ అయితే బాగుంటుంది, కానీ రేట్లు కూడా బాగా పెంచేశారండి. ఇంక పిల్లలకైతే ఇక్కడైతే టిఫిన్ అయితే పెట్టేస్తున్నానండి. టీవీ చూస్తూ తింటూ ఉంటారు. ఇంక క్యారేజ్లోకి అయితే కర్రీ ఏం చేయలేదండి, వీటితోనే సరిపోయింది. ఇంక పెరగన్నం అయితే పెట్టి పంపించేశాను. ఇంకా మధ్యాహ్నం ఏదో ఒకటి చేసుకుందాంలే అని చెప్పి ఇంక పిల్లలు వెళ్ళిన తర్వాత ఇల్లు అయితే తుడిచేసి ముగ్గులు అయితే పెట్టేసానండి. ఇలా ఇల్లు తుడిచిన తర్వాత ఒక్క కర్ర కూడా గీయకుండా ఉండకూడదంట, ఒక కర్ర అయినా గీయాలంట. ఇంక అందుకని నేను కూడా ముగ్గురు అయితే అక్కడక్కడ ముగ్గులు అయితే వేసేసాను. ఇంకా దేవుడి దగ్గర దీపం కూడా పెట్టేశానండి. ఈరోజు ఫ్రైడే కదా, నేను రావుకాల దీపం అయితే పెడతాను. ఇంకా కాళ్ళకు కూడా పసుపు అయితే పూసేసుకున్నాను అండి. ఇంక అన్నీ ఇలా ప్లేట్లో అయితే సర్ది పెట్టుకున్నాను. మాకు దగ్గరే కదా, అందుకని ప్లేట్లో అయితే పెట్టుకొని వచ్చేస్తాను అన్నమాట. ఇంక గుడి దగ్గరికి వచ్చేసి దీపం అయితే పెడుతున్నా అండి. ఈ వారం అయితే 7వ వారం అండి. ఇంకా 8, 9 ఈ 2 వారాలు అయితే పెట్టేసి ఇంకా అమ్మవారికి చీర, గాజులు, నైవేద్యం అవన్నీ పెట్టేస్తే 9 వారాలు కంప్లీట్ అయిపోద్ది. మీలో ఎవరన్నా పెట్టుకోవాలనుకుంటే ఖచ్చితంగా పెట్టుకోండి ఫ్రెండ్స్. ఇలా రావు కాలంలో నిమ్మకాయల దీపం పెట్టడం వల్ల చాలా మంచి జరుగుతుంది. అమ్మవారి అనుగ్రహం మన మీద ఖచ్చితంగా ఉంటుందండి. ప్రతి ఊర్లో పోలేరమ్మ కానీ, మాలుక్షమ్మ కానీ, గ్రామ దేవతలు, శక్తిపీఠాలు అంటే శక్తి అమ్మవార్లు ఉంటారు కదా, అక్కడైనా మనం దీపం పెట్టుకోవచ్చు. మరి ఎక్కువ వారాలు వీలు కాకపోయినా 5 వారాలైనా దీపం పెట్టుకోవచ్చంట. మేము పూజారిని అయితే అడిగామండి, ఆయన కూడా చెప్పాడు ఎన్ని వారాలైనా పెట్టుకోవచ్చు, ఇన్ని వారాలే పెట్టాలి అనేం లేదు అని చెప్పి. మీలో కూడా ఎవరన్నా పెట్టుకోదలుచుకుంటే ఖచ్చితంగా పెట్టుకోండి ఫ్రెండ్స్. వీడియో కంటిన్యూ అవుతుంది, చూస్తూ ఉండండి. ఇంకిక్కడైతే వీడియో అనేది వాయిస్ మ్యూట్ చేస్తానండి, ఎందుకంటే ఇప్పుడే చూశాను వాయిస్ ఓవర్ ఇచ్చేటప్పుడు పక్కన సాంగ్స్ వినిపిస్తూ ఉన్నాయి. ఇంకా అలా వినిపించకూడదు కదా, ఇంక అందుకని మ్యూట్ చేస్తానండి. ఇక్కడ నేను ఏం చెప్తున్నా అంటే ఇప్పుడు టైము 1:30 అయింది. ఇంకా అన్నం తినడానికైతే మిషన్ మీద నుంచి లేసానండి. ఇంకా దేవుడి దగ్గర దీపం పెట్టేసి వచ్చి కట్ చేసి పెట్టుకున్నాను కదా, బ్లౌజ్ అయితే సగం స్టిచ్ చేశాను. ఇంకా వర్షం అయితే పడుతూ ఉంది. బట్టలు చూడండి ఇంకెన్ని రోజులు ఆరుతాయి ఇవి, మాకు లోపల వేసుకోవడానికి ప్లేస్ లేదు కదా అని అయితే చెప్తూ ఉన్నాను. మళ్ళీ వర్షం స్టార్ట్ అయిందంట, తుఫాన్ అయితే ఉందంట. ఇంకా మా ఇంట్లో అయితే వర్షం వస్తే అస్సలు ఉండలేమండి. ఎండ కాస్తే ఎంత ఎండ అయినా ఉండొచ్చు, కానీ వర్షం వస్తే మాత్రం మొత్తం జల్లు కొడుతుంది. ఇంక ఇప్పుడైతే వీడియో వాయిస్ ఓవర్ ఇచ్చేసి మళ్ళీ బ్లౌజ్ అయితే స్టిచ్ చేయాలండి. ఇదేనండి వీడియో. అయితే నచ్చితే చిన్న లైక్ అయితే ఇచ్చేయండి ఫ్రెండ్స్.